మీ మనసు మీ హృదయాన్ని ఈ తరగతికి తెచ్చుకున్నారు. నేను నా మనసు హృదయాన్ని తీసుకొచ్చి మీకు చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మన విరోధి మన ఆలోచనలు పక్కతో పట్టించేస్తూ ఉంటాడు. ఎంత చురుగ్గా వాడు పనిచేస్తాడంటే, మోసగాడు కదా, తెలీదు. ఎప్పుడు పక్కతో పట్టినప్పుడు తెలీదు. ఎవరైనా హెచ్చరిస్తే ఒకసారి మళ్ళీ తిరిగి జ్ఞాపకం వస్తే అప్పుడు అరే వాడు నన్ను మోసం చేశాడే, భ్రమలో పెట్టాడే అని అప్పుడు అనుకునే అవకాశం ఉంటుంది. ఎవరు? తమ పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు, భక్తిగా జీవించాలనుకున్న వారు. వెళ్ళాము, కూర్చున్నాము, విన్నాము, వచ్చేసాము అన్న వారికి ఇది వర్తించదు. సో భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం పూట పెద్దోళ్ళకి ఎలా ఉంటుంది? కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ అంతకంటే నా రెస్ట్ కంటే, దేనికి రెస్ట్ అంటే ఈ శరీరానికా? కాదు. మనసు హృదయాన్ని కొద్దిగా పడుకోబెట్టేద్దామని కాదు, దాన్ని మెలకుగా ఉంచాలి, ఆలోచించాలి. రైట్. పరలోకానికి వెళ్ళడానికి ఎంతమందికి ఇష్టం? మనందరి నమ్మకం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతాము కానీ వెళ్ళిపోగలము అని. ఇప్పుడు యేసుప్రభు వస్తే ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వల్ల వస్తాను అన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ వస్తే నేను వెళ్ళగలనా? బాగా ఆలోచించాలి, అలర్ట్గా ఉండాలి. ఓకే, ఇవాళ పరలోక ప్రవేశమును గురించి ఆలోచిద్దాం. యేసుప్రభువే పరలోక ప్రవేశాన్ని గురించి మాట్లాడాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ ఎవరు ప్రవేశిస్తారు? తండ్రి చిత్తాన్ని ప్రతి విషయంలో, ప్రతి చోట, ప్రతి సందర్భంలో, సమయంలో తండ్రి చిత్తాన్ని ఆలోచించే అలాగ వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా అని ఎవరికి వారు మనస్సాక్షి పనిచేస్తుంటే. ఏది పని చేయాలి? మనస్సాక్షి పనిచేస్తుంటే, అది మంచి మనస్సాక్షి అయితే, వాత వేయబడిన మనస్సాక్షి కాకూడదు. వాత వేయబడిన మనస్సాక్షి ఏమంటుంది? పర్లేదు, హాజరైతే చాలు. హాజరయ్యావు కదా, చాలు. విన్నావు కదా, చాలు. అప్పుడప్పుడు కొనికావు కదా అంటే ఎవరు కొనుకోవటం లేదు. వాత వేయబడిన మనస్సాక్షి తన పనిని, తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, లెక్క చేయదు. యేసుప్రభు ఏమంటాడంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక. అంటే ప్రభువాని ఎప్పుడు పిలవాలి? జీవించడానికి కృషి చేస్తున్నప్పుడు. యేసుప్రభు చెప్పిన మాటల్ని లూకా రాసిన సువార్త 6:46 ఉంటుంది ఆ మాట. లూకా 6:46 ఆ మాట ఉంటుంది. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అంటే ఆయన చెప్పినట్టుగా చెయ్యకుండా ప్రభువాని పిలవకూడదా? పిలవకూడదేమో. యేసు ప్రభువా అన్నప్పుడు ఆఖరణ మన ప్రార్థనలో ఎవరి పేరు వాడతాం? ఎవరి పేరున ఆ ప్రార్థన తండ్రి సన్నిధికి చేరుకోవాలి అని కోరుతాము. ఆ మాట అనక ముందు వేసుకోవలసిన ప్రశ్న ఏమిటి? నా ప్రభు చెప్పినట్టుగా నేను చేస్తున్నానా? ప్రతి ఒక్కరితో వ్యవహరించే పద్ధతి ఏమిటో, విధానం ఏమిటో తెలియపరిచాడు. ఓకే, మనమందరము పరలోకానికి
వెళతాము అన్న ఆశతో వచ్చాము. కానీ విచారకరమైన విషయం ఏమిటి అంటే అందరము వెళ్ళము, కొద్ది మంది మాత్రమే వెళ్తాము. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనంలో, మత్తయి 22:14, కాగా పిలువబడిన వారు అనేకులు, చదవండి, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అంటే పిలువబడిన వారు అందరూ వెళ్ళగా, మరి ఏర్పరచబడిన వారిలో నేనుంటానా? యేసు ప్రభుతో తిరుగుతున్న వాళ్ళకే అనుమానం వచ్చింది యేసు ప్రభు బోధ వింటూ. ఏమిటి అంటే అందరూ వెళ్ళరు పరలోకానికి. ఎంత నిరాశతో అడిగి ఉంటాడు. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో, ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగగా, అంటే రక్షణ పొందువారు కొద్ది మందేనా, ఎంతమంది? కొంతమందేనా? అంటే యేసు ప్రభు కాలంలోనే బోధ విన్న వాళ్ళకు ఒకటి అర్థమైంది. యేసు ప్రభు శిష్యుల్లో ఒకడికి అర్థమైంది, ఆయన వెంబడించిన వారిలో. ఏమని అంటే అందరము వెళ్ళమా పరలోకానికి? రక్షించబడే వాళ్ళు కొద్దిమందేనా? కొద్దిమందే అంటాడు యేసు ప్రభు. ఓకే, పరలోకంలో ఉండే వాతావరణం ఎలాంటిది? పరలోకములో ఉన్న వాతావరణము అంటే ఎలాంటి పరిస్థితి? నీతితో కూడింది. దేంతో కూడింది? అంటే నీతి క్రియలు మాత్రమే చేయడానికి అలవాటు పడని వాళ్ళు అందులోకి ప్రవేశించరు. కక్కేసే స్వభావం ఏ జంతువుకు ఉంటుంది? పరలోకం కూడా మనల్ని కక్కేసే ప్రమాదం ఉంది అని. ఏది లేకపోతే, నీతిగా బ్రతకడానికి కృషి చేయకపోతే ఒకళ్ళు వెళ్ళినా తలుపులు క్లోజ్ అయిపోద్ది. సో పరలోకంలో ఉండేది నీతి మాత్రమే. అక్కడ ఉండే వాతావరణం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. వాటి యందు ఏది నివసిస్తుంది? ఎవరితో పోల్చుకునే నీతిది? దేవునితో పోల్చుకునే. అది మనకు తెలియాలి, అది మనకు తెలియాలి. మనమందరం నీతిమంతులమే అనుకుంటాము. ఇంకా మనం సమర్థించుకునే మాట ఏమిటి అంటే, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కదా, యేసుక్రీస్తు రక్తం చేత కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కదా అని మనల్ని మనము సమర్థించుకునే వచనాలు కూడా వాడుకుంటాము. అక్కడ వాడుకోవడానికి ఏమి ఉండదు. అక్కడ వాతావరణం అంతా నీతితో కూడింది. అక్కడ ఉండే వాళ్ళందరూ నీతిమంతులే. ఎవరు ఉంటారు? పరలోకంలో ఉండే వ్యక్తులు ఎవరెవరు? పరలోకంలో ఉండు వ్యక్తులు ఎవరా వ్యక్తులు? ఎలాంటి వారు? పరిశుద్ధులు.
తండ్రి, కుమార, ఇంకెవరు? పరిశుద్ధాత్మ. దేవదూతలు అంటే పరిచారకులు వాడు. దేవదూతలు మరి దేవుని పేరు కుమారులు వారసులు. ఎవరు? వారసుడు. దేవదూతలు అయితే గబ్రియేలు పరిచారకుడే. గబ్రియేలు పరిచారకుడే. మోషే చనిపోయినప్పుడు వచ్చిన దేవదూత ఎవరు? మీకాయేలు. అతని స్థానము పరిచారకుడు. ఎవరికి పరిచారకుడు? హెబ్రీ పత్రిక రచయిత ఉంటాడు. ఒకసారి చూడండి, మొదటి అధ్యాయం చివరి వచనంలో. మొదటి అధ్యాయము. వీరందరూ రక్షణ అయిన శ్వాసము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దూతలు, ఆత్మలు అని పర్యాయ పదాలు వాడాడు. వారు ఎవరికి పరిచారకులు? అక్కడ చూసి చెప్పండి. బయట తరగలేదా? నేను ముందే చెప్పాను ఏ ప్రమాదం ఉంటుంది, ఏం చెప్తున్నారో అవి ఉంటుంది. నాకు తెలుసు కొద్దిగా, వద్దు చెప్పినప్పుడు పరిశీలిద్దాం. బెరేలో ఉండే వాళ్ళ ఉన్నత గుణం ఏమిటి? పౌలు, శీల చెప్పిన వాటిని అవి ఉన్నవో లేవో అని వాళ్ళు ఏం చేశారు? పరిశోధించారంటే వింటే చాలా అనుకుని ఉంటారుగా. ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? పౌలు, శీల చెప్పినవి ఎన్ని గుర్తుంటాయి వాళ్ళకి? ఎంత శ్రద్ధగా విని ఉంటారు? పరిశీలించాలి అంటే పరిశోధించారు. అవునా కాదా, అవునా కాదా, ఎలాగ నిజము, ఎలాగ అవును. అడ్డంగా మాట ఆలోచించే వాళ్ళు కూడా ఉండొచ్చేమో, కానీ అది కాదు, లేఖనాలు ఇలా చెప్పబడింది కాబట్టి అది అమలుపరచబడింది అంటే రైట్. పౌలు చెప్పిన వాటిని అంగీకరించవచ్చు, శీలా చెప్పిన వాటిని అంగీకరించవచ్చు. అంగీకరించిన వాళ్ళు ఏం చేశారు? బాప్తిజం పొందారు. ఓకే. పరలోకంలో ఎవరుంటారు? వారు ఎలాంటి వాళ్ళు? పరిశుద్ధులు. మీరు చెప్పింది నిజమే, నీతిమంతులు, పరిశుద్ధులు, అది వాస్తవమే. మత్తయి రాసిన సువార్త 5:48 వచనంలో చెప్పబడిన మాట ఏంటి? పరిపూర్ణులు. పరలోకంలో ఉండేవాళ్ళు పరిపూర్ణులు. పరిపూర్ణులు అంటే ఏంటో? పరిపూర్ణులు అంటే అన్ని గుణాల్లో 100%. చెప్పండి. మంచితనం అంటే ఏంటో తెలుసండి? అందరి పట్ల ఒకలాగే వ్యవహరించడం. అది దేవుని పరిపూర్ణతకు సంబంధించి ఒక రుజువు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 46-47 వచనంలో, మీరు మిమ్మును ప్రేమించేవారినే ప్రేమించిన ఎడలా మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మంచివారు అంటే ఏం చేస్తారు? సద్బోధకుడు అంటే దేవుడు ఒక్కడే మంచోడు, కానీ ఇంకెవరు? మంచోడు అంటే ఎవరు? అందరి పట్ల అంటే దానియేలు గారిని తిడితే, నన్ను తిట్టిన వారి పట్ల ఆ తిట్టడం అనేది నెగటివ్ కాబట్టి బాధ పెట్టేది కనుక ఆ తిట్టిన వాటిని మనసులో పెట్టుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ అవసరమైతే వాడిని బాధపడుతూ ఉంటాం కదా. కాదు, అది మంచితనం కాదు. మరి మంచితనం ఏది? భార్యకి అరిసింది, భర్త ఏం చేస్తాడు? మంచోడైతే నవ్వుకుంటాడు.
నవ్వుతున్నావా నేను అరుస్తుంది కోప్పడుతుంటే అంటే ఇంకా నవ్వుతాడు, నెమ్మదిగా చెప్తాడు. దాన్ని ఏం చేయడు, భార్యకు శిష్యుడు కాడు. వీళ్ళిద్దరు నవ్వుతున్నారు, అయిపోయి ఉంటారేమో వీళ్ళు. ఏమై ఉంటారు, అబ్బో జాషువా గారు అయి ఉంటారండి. అమ్మా ఎక్కడుంది సోదరి, నువ్వు అరిచావు ఎప్పుడైనా మీ ఆయన్ని మీద? ఎప్పుడైనా అన్నాను తల్లి, అరిచావు. నీ శిష్యుడు అయ్యావా అంటే ఏంటి చెప్పండి? ఎవరు గురువు అయితే? గురువు ఎవరు? ఈయనకి అర్థమైంది నవ్వుతున్నాడు అంటే. నా భార్య ఎప్పుడు గురువు పాత్రే పోషిస్తుందనా? మీరు గురువులు అయిపోతారు ఎప్పుడు, ఏ విషయంలో? అంటే గురువు గారు ఏం చేస్తే శిష్యుడు అదే చేస్తాడు. ఎప్పుడైనా శిష్యుడు అయ్యారా అంటే దాని అర్థం ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, ఆమె చాలాసార్లు అరుస్తుందండి అని. అంటే పురుషులందరూ శిష్యులే. ఓకే, గురువు గారు అంటే మోడల్, రోల్ మోడల్, ఆదర్శవంతం. అతనికి అంటే మిగతా వారిని నడిపించాలి. యేసుప్రభు దేవుడు మంచోడు అని యేసుప్రభు చెప్పాడు. ఎలా మంచోడు అయినా? మంచివారి మీదను రెండు వర్గాలు ఉన్నారు. ఎవరెవరు? మంచివారు ఉన్నారా లేరా? రైట్. అందరినీ సమదృష్టితో చూసేవాడు దేవుడు. మంచోడు అంటే ఏది జ్ఞాపకం ఉండదు? మనకి ఏది జ్ఞాపకం ఉంటుందండి? చెడు జ్ఞాపకం ఉంటుంది. ఎందుకు? చెడు అంటే చాలా ఇష్టం అండి. మనం ఒప్పుకోకపోయినా సరే ఏది జ్ఞాపకం ఉంటుంది ఎక్కువ కాలం? అందుకే దేవుడు మొట్టమొదట ఏమి ఇవ్వాలా? మీరు హ్యాండిల్ చేయలేరు దేన్ని, మంచి చెడ్ల తెలివిని హ్యాండిల్ చేయలేరు. చేయగలిగిన వారు ముగ్గురు. ఎస్, వాళ్ళు ఎప్పుడు మంచిగా చేస్తారు కానీ ఏం చేయరు. ఓకే, వాళ్ళు పరిపూర్ణులు. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును ఉండెదరు అంటే అర్థం ఏంటి? మీరు తయారవ్వగలరు. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు? యేసుప్రభు వారు చెప్పారు. మత్తయి రాసిన తర్వాత 5:48 వచనంలో ఆ మాట రాయబడింది. హెబ్రీ పత్రిక రచయిత ఏమంటాడంటే 2:10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. సరే, సువార్థికులకు చిన్న పరీక్ష పెడదాం. యేసుప్రభు ఎలా సంపూర్ణుడయ్యాడు? ఆ మాట దేవుడు ఎందుకు రాయించి ఉంటాడు? అమ్మ స్త్రీలు కూడా చెప్పేస్తున్నారా? పర్లేదే, సువార్థికులుగా మీరు కూడా పనిచేయవచ్చు. స్త్రీలకు మాత్రమే చెప్పాలి, అది లిమిట్. ఓకే, యేసుప్రభు సంపూర్ణుడిగా అయ్యాడు. ఆయన సంపూర్ణుడే. మళ్ళీ సంపూర్ణ అవడం ఏంటి అంటే పరలోకంలో దేన్ని వదిలేసి వచ్చేసాడు? దైవత్వం. ఆ సంపూర్ణతను ఎవరి దగ్గర విడిచిపెట్టేశాడు? తండ్రి దగ్గర. ఆయన తన్ను తాను ఏం చేసుకున్నాడు? రిక్తుడు అంటే ఏమీ లేదు, ఖాళీ చేసుకున్నాడు. ఆయన శ్రమల ద్వారా సంపూర్ణుడిగా అయ్యాడు అని రాయబడింది. అంటే మనుషులందరూ ఈ శరీరంలో ఉన్నప్పుడు సంపూర్ణులుగా రూపుదిద్దుకోగలరు. ఎవరమ్మా? నేను ఇటీవల తిరగాలేమో, ఒక్క చోట ఉంటే ఎవరు పలకరిస్తారు? వచ్చి నెమ్మదిగా వచ్చి ఎవరు పలకరిస్తారు? ఎవరు మాట్లాడటం లేదు.
నేను అక్కడే ఉంటే ఎవరు పలకరిస్తారు? నాకు కొద్దిగా దూరంగా ఉండే వాళ్ళని ఎవరు పలకరిస్తారు? నాకు ఎదురుగా ఉండే వాళ్ళని పలకరించడు. పలకరిస్తారా? ఏం చేయమంటాడు? భోజనం చేసి వచ్చిన తర్వాత కూర్చొని ఫ్యాన్ కింద కూర్చుంటే, ఏసీ కొద్దిగా తగులుతుంటే, నేను నిన్నే చెప్పాను అక్కడ, ఐఎమ్ సేవ్డ్, కావాలంటే శ్రీను క్లాస్ ఇచ్చేస్తాను కూర్చుంటాను, నేను నిద్రపోకుండా కూర్చుంటాను. ఓకే ఓకే. మనలో ప్రతి ఒక్కరము సంపూర్ణులు కాగలము. నెంబర్ 1 విశ్వాసము, నమ్మాలి యేసుప్రభు చెప్పిన మాటలు లేక దేవుడు చెప్పిన మాటలు. నెంబర్ 2 మనకి ఇష్టం అవ్వాలి. ఏది ఇష్టం అవ్వాలి? నేను సంపూర్ణుడిగా ఎట్టి పరిస్థితులు అయినా సరే సంపూర్ణుడిగా తయారవుతాను. ప్రాణం పోయినా పర్వాలేదు, ఆస్తి పోయినా పర్వాలేదు, భార్య భర్త పిల్లలు ఎవరు పోయినా సరే నేను సంపూర్ణుడిగా తయారవ్వాలి అన్న బలమైన కోరిక ఉండాలి. నెంబర్ 2 అది. సంపూర్ణుడు అవ్వాలంటే మొదటి ఏంటి? బలమైన విశ్వాసము. రెండోది పరిపూర్ణుడు అవ్వాలని చెప్పండి. దృఢ సంకల్పం, నిర్ణయం అంటాడు మహానుభావుడు దావీదు. 119 కీర్తన 132వ వచనంలో ఏమంటాడు? ఏదో అని ఉంటాడులే, ఎప్పుడు చెప్పే వాక్యమే కదా. ఎదుగు నవ్వుతూ ఉన్నాడు అతను. అంటే బైబిల్ చదవలేదు, చాలా చదవలేదు. 119 కీర్తన 132వ వచనము. నీ నామమును ప్రేమించు వారికి. సారీ నేనే తప్పు చెప్పాను. నేను రాలేదు అబ్బాయి, రాలేదు అబ్బాయికి ఉదయం చెప్పాను, నేనే మర్చిపోయాను. 119వ కీర్తన 112వ వచనము. ఎలాంటి నిర్ణయము? ఎప్పటి వరకు ఉండేది? తుది వరకు అంటే చనిపోయినంత వరకు. రైట్. దేవుని పరిపాలన అంటే పూర్తిగా ఇష్టపడి లోబడ్డము. ఇష్టపడి అంటే దేవుని రాజ్యము అన్నాడు. దేవుని పరిపాలన అంటే దేవుని రాజ్యము అన్నాడు. స్త్రీలకి ఆ ఛాన్స్ ఉంటుంది. ఇష్టపడి లోబడ్డము, ఇష్టం తగ్గి లోబడ్డము ఎప్పుడు జరుగుతుంది? పురుషులకు అది పట్టించుకోరులే. ఎందుకు పట్టించుకోరు? మీరు ఇష్టపడి మీ భర్తలకు లోబడ్డము, కొంతకాలం పోయిన తర్వాత కొద్దిగా తగ్గి లోబడ్డము. మొదటిసారి తీసుకురాగానే ఇమీడియట్గా తెచ్చాడు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత తీసుకురా అంటే వినబడినా సరే దానికి వేరే పనులు చూస్తుంటుంది. వినబడలేదా అంటే సరే వస్తున్నాను అంటది. ఇంకోసారి అంటే ఆ తర్వాత తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు ఇమీడియట్గా వచ్చి ఇప్పుడు 3వసారికి ఎందుకు వస్తుంది? ఆ ఇష్టం ఏమైంది? తగ్గిందా? అలాగే ఉందా? పెరిగిందా? తగ్గుతుందా? కదా. పెళ్లి చేసుకున్నప్పుడు లాగే ఇప్పుడు కూడా ఉంటారా? ఉంటారమ్మా ఇప్పుడు కూడా? పిల్లలు, వ్యవహారము, బాధ్యతలు ఇవన్నీ సహకారమా? ఇవన్నీ వాస్తవాలు కావు. దేవునికి ఇష్టపడి లోబడ్డం అంటే
బాప్తిసం పొందినప్పుడు ఎంత ఆసక్తో దాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే ఆ స్థాయి తగ్గదు. ఏ స్థాయి? ఇష్టపడి దేవునికి శ్రమలు వచ్చాయి, తగ్గదు. బాధలు, ఇబ్బందులు, అవమానాలు, కొరత, ఇంట్లో ఎవరైనా చనిపోయారు, ఆ ఇష్టము మాత్రము, ఇష్టపడి లోబడ్డం మాత్రము తగ్గదు. అలాంటి వ్యక్తి ఒక ఆయన చెప్పండి. యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు ఎవరమ్మా? ఇష్టపడి. దావీదు నిర్ణయం ఏంటి? తుద వరకు వాడు, నేను అటు వెళ్తే ఇటు వస్తాడు, నేను ఇటు వస్తే అటు వెళ్ళిపోతాడు వాడు. ఎవడు వాడు? మీ మేనమామాట. ఓకే, సరే. పరిపూర్ణులు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిపూర్ణులు. ఈ మాట చెప్పాడు అంటే యేసు ప్రభు పరిపూర్ణతను సాధించడము ఎలాగో చూపించాడు అని. దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎవరు చేసిన వాగ్దానాన్ని బట్టి? అబ్రాహాము చేశాడు. ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఎవరికి చేసిన వాగ్దానము? ఎందుకు ఇచ్చాడు? ఎస్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్. తేలికైన ఉదాహరణ ఏమిటి అంటే, అలా చేయొద్దు అని టీచర్ అంటారమ్మా, అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరైనా టీచర్ అల్లరి చేయొద్దు అని అల్లరి చేసే వాళ్ళతో చెప్తారా? అల్లరి చేయకుండా ఉండే వాళ్ళతో చెప్తారా? నిశ్శబ్దంగా ఉంటే నిశ్శబ్దంగా ఉండండి అంటారా? ఎందుకంటారా? ప్రశ్న నేను వేశాను అంటే ఏం చేసి ఉంటారు వాళ్ళు? ఇప్పుడు చెప్పండి జవాబు. నా ప్రశ్న ఏంటి? నేను ప్రశ్న వేశాను అంటే ఎందుకు వేసి ఉంటాను? ఏం కాదు, ఎందుకు వేసి ఉంటానండి? అలా శ్రీని గారికి బాగా తెలుసమ్మా, అన్న ఎక్కువ ప్రశ్నలు ఎదుర్కొన్నాడు కదా. ఓకే ఓకే, వ్యభిచారము చేయొద్దు అని దేవుడు అన్నాడంటే ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? కానీ ధర్మశాస్త్రం ఆపగలిగిందా? ఆపలేకపోయింది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తులాగా మారిపోయారు. బహుశా అంతకంటే దిగజారిపోయారేమో. ఎవరు? కానీ ఇశ్రాయేలీయులు ఎలా జీవించాలని దేవుడు కోరాడు? అబ్రాహాము చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రత్యేకంగా ఉండాలి. అసలు అబ్రాహాం అంటేనే ఒక ప్రత్యేకమైన పేరు. అతనితో స్నేహం చేసేవారిని ఆశీర్వదిస్తాను, అతను దూషించే వారిని శపిస్తాను అన్నాడు. ఎవరితో? ఒకవేళ అబ్రాహామే మన క్లాస్కి వస్తే క్లాస్ అయిన వెంటనే అతన్ని పలకరించకుండా మనం వెళ్ళిపోతాం కదా. ఎందుకు వెళ్ళము? అతనికి కొద్దిగా స్నేహం చేసే దేవుడు కనికరిస్తాడేమో కాదా?
రైట్. మనుషులందరూ ఈ స్థితిలో ఉన్నారు. ఏ స్థితి అంటే, దేవుడేమో ప్రతి ఒక్కరిని ఎలా సృష్టించాడు? తన స్వరూపము తన పోలిక అంటే, హలో, ప్రతిరోజు వాక్యం చెప్తాం కదా, వింటాం కదా, ప్రతి వారము వింటాము, అనకాపల్లి వచ్చినా వింటాము. తన స్వరూపము తన పోలిక అంటే, తాను ఎలాంటి గుణాలు కలిగిన వాడో అలాంటి గుణాలు మనిషి పెంచుకునేటట్లుగా శరీరానికి ఇచ్చాడా, ఆత్మకి ఇచ్చాడా? దేవుని దగ్గర నుండి వచ్చింది ఏ భాగము? రైట్, ఆత్మ. ఓకే, దేవుని గుణాలు పెంచుకునేటట్లుగా ఎవరు సృష్టించబడ్డారు? మనుషులు. మనం కాదేమో, మనుషులు అన్నారు కాబట్టి మనం ఎవరమైతే ఎవరు? దేవుని పిల్లలంట. గుడ్. మనుషులందరూ సాతాను ఎవరిని సృష్టించాల? మనుషులందరూ దేవుని చేతను సృష్టించబడ్డాము అందరం. ఆయనలాగా మారాలి అన్నది దేవుని సంకల్పము. సోదరుడు అన్నట్టుగా దేవుని కుమారులము. దేవుని కుమారుడు అయితేనే అది సాధ్యమవుతుంది అని ఆయన కుమారుని పంపించి తనకు ఎలాంటి కుమారులు కావాలో మీరు చూసి తెలుసుకోండి, మార్చుకోండి, నేర్చుకోండి, మెరుగుపరుచుకోండి అన్నాడు. నోహ కాలం వచ్చేసరికి లోకమంతా ఏమైపోయింది? 3 స్థాయిలు. 3 పెట్టాలో 1 పెట్టాలో తెలీదు. లోకము చెడిపోయింది అన్నాడు. ఎవరు? చెడిపోయింది అంటే స్వభావాన్ని పోగొట్టుకొని. ఎస్, మీరు చెప్పింది రైట్, మేము చెప్పింది రైట్. స్వభావాన్ని పోగొట్టుకొని తామంటే శరీరం అనుకున్నారు. తామంటే ఆత్మని ఏది అనుకోదు. నా ప్రశ్నలోనే జవాబు ఉంది. తామంటే ఆత్మని ఏది అనుకోదు, తానంటే ఆత్మని ఏది అనుకోదు. కొద్దిగా ఆలోచించాలి. ప్రతి ఒక్కటి మేమే చెప్పేస్తాలుగా. వినబడలేదు? మైక్ ఇవ్వండి. ఏది అనుకోదు అన్నాను. జంతువులు, పశువులు, పక్షులు, చేపలు, పురుగులు, ఇంకా ఉన్నాయి అలాంటివి. ఏమని లోకంలో ఉన్నవా లేదా? పర్వాలేదు అయితే. తాను ఏమనుకుంటాడు? శరీరం అనుకుంటాడా, ఆత్మ అనుకుంటాడా? మీ ఆవిడ వచ్చిందా? నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. రాత్రికి భోజనం ఉంటుంది, తిరగలేదు, లేదు కాబట్టి. తామంటే కేవలము శరీరము అనుకున్న వారు జంతువుల కంటే హీనంగా దిగజారిపోతారు. జంతువుల కంటే. జంతువుకు అవకాశం లేదు, భాగ్యం లేదు. ఏం భాగ్యము? ప్రశ్న వెంటలేదు. జంతువులకు ఆ భాగ్యం లేదు. ఏ భాగ్యము? ఉన్నతంగా నైతిక విలువలు కలిగి ఉన్నతంగా జీవించాలన్న ఆలోచన జంతువులకు ఉంటాయా? ఎవరికుంది? మనుషుల కంటే మళ్ళీ అంటేనేమో అని ఆయన ముందే జాగ్రత్త పడుతున్నాడండి. మనుషులకు అంటే నేను కాదు అని. ఓకే, ఆదికాండంలో 6వ అధ్యాయంలో 3వ వచనం నుండి 2
దేవుని కుమారులు ఆ, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. ఉమ్, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, ఉమ్. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. నరమాత్రులు అంటే 2వ వచనంలో శరీరులు. అంటే తామంటే ఏమనుకుంటున్నారు? ఏమనుకోవటం లేదు. ఆత్మ అనుకుంటే అర్థం ఏంటి? రైట్. ఉన్నతంగా ఆలోచించడం, ఉన్నతమైన ఆలోచన. సువార్తికుల్లో వారు చెప్తారు ఉన్నతమైన ఆలోచన ఏంటది. ఒకటి, చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్పొచ్చు. నిజమే చెప్పడము, ఏ పరిస్థితులైనా. బట్ ఒక హింట్ ఇచ్చాను. తర్వాత అది జనరలైజ్, స్పెసిఫిక్గా ఉండాలి. ఉన్నతమైన ఆలోచనలు, దట్స్ గుడ్. ఎవరిది ఏది ఆశించదు, బలత్కారము చేయరు. తర్వాత తిరిగి తిట్టకుండా ఉండడము. దానికి ఇంకొద్దిగా జోడిస్తే బాగుంటుందేమో. తిరిగి గౌరవించడము. తిట్టేవారిని తిట్టకుండా ఉండడమే కాకుండా ఇంకేం చేయాలి? తిరిగి ఇంకా ఉన్నతమైనవి, విచారము చేయకుండా ఉండడం ఇంకా ఉన్నతమైనవి. అదే మాకు చూపు లేకుండా జీవించాలి. ఇంకేమైనా ఉన్నతమైనవి మీకు చాలా ఏముంటుంది? స్త్రీలందరికీ కనికరం ఎక్కువ కదా. ఏం చేస్తారు? ఎవరైనా ఇబ్బందులు ఉన్నారు అనగానే కరిగిపోయి ఎవరైనా ఏం చెప్పినా సరే అది నిజమని నమ్మేసి ఇంట్లో అన్నీ దోచిపెట్టేస్తాడు కదా. కనికరం లేదా? ఎదురు వ్యక్తి ఏడుస్తూ ఉంటే స్త్రీ పురుషులు ఎవరు ముందుగా కరిగిపోతారు? కనికరం గలవారు ధన్యులు. ఇంకొకరికి సహాయం చేయడమేనమా ప్రేమించడం. ప్రేమ అంటే ఏంటి? ఇంకొకరికి రైట్. వాళ్ళు ఎవరన్నది అనవసరం, వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, సహాయం చేయాలి. అది మనుషులైన మనకు మాత్రమే ఉండేటట్లుగా ఏర్పాటు చేశాడు. ఈ నైతిక విలువలు అబద్ధం చెప్పరు, అబద్ధం చెప్పకుండా ఉండడం కూడా నైతిక విలువల కిందకు వస్తుంది. దొంగతనం చేయకుండా ఉండడం కూడా, బలాత్కారం చేయకుండా ఉండడం కూడా నైతిక విలువల కిందకి వస్తాయి. నైతిక విలువలు కలిగి ప్రవర్తించేది ఎవరు? మనము మనుషులము నైతిక విలువలు కలిగి ఉంటాం. తగ్గించుకోవడము నైతిక విలువలకు సంబంధించింది. పశువులు జంతువులు తగ్గించుకుంటాయా? క్షమాపణ కోరుకుంటాయా? లోపాన్ని దిద్దుకుంటాయా? ఎవరు చేయగలరు? మనుషులు చేయగలరు. మేము అంటాం లేదు. ఎవరు మనుషులు అంటే నేనేమన్నాను? మనం కాపా. ఓకే, రైట్. 6వ అధ్యాయంలో ఇంకో మాట ఉంది, 12వ వచనంలో. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. రైట్. అంటే ఒక మార్గము అంటే జీవిత విధానాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. దాన్ని ఏం చేశారు? ఎవరు చెప్పుకున్నారు? మనిషే జరుపుకున్నాడు. నేను అలా జీవించను, నాకు నచ్చినట్టుగా జీవిస్తాను అని. ఏ స్థాయికి దిగజారిపోయారు? హోమోసెక్సువల్ అంటారు, మీరు వినే ఉంటారు. స్త్రీలతో స్త్రీలు కాపురం చేయడము, పురుషులతో పురుషులు కాపురం చేయడం. ఐరోపా ఖండం అంతా దాంతో నిండిపోయింది అని ఎప్పుడో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందకి విన్నాను. ఇప్పుడు మరీ దరిద్రంగా ఉంటుంది. మన దేశం కూడా, మన దేశంలోనికి కూడా ఆ సంస్కృతి తాకింది. ఓకే, అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. కానీ ఇక్కడ అలా తయారయ్యారు. సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు. లోతు తన 2 కూతుర్ని ఇస్తారు, మీ ఇష్టం ఏం చేసుకోండి అంటే, నాకు ఆడవాళ్ళు అక్కర్లా. ఎవరు కావాలి? పురుషులు కావాలి. హలో, పురుషులు కావాలి. మీ ఇంటికి వచ్చారు కొత్త వాళ్ళు 2. ఏ వయసుల వారు వాళ్ళు? అడిగిన వాళ్ళు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు. అంటే అదండి చెడిపోవడం అంటే.
చెడిపోయారు. ఓకే, సీనాయి కొండ దగ్గర వాళ్ళు దేన్ని పూజించారు? పూజించి ఇంకేమైనా చేశారా? బల్లర్పించి పండుగ చేసుకోవడం అంటే మనం క్రిస్మస్ చేసుకున్నట్ట అవునంటుందండి. మన ఇద్దరం చేసుకున్నాం ఎప్పుడైనా? అవునట. అంటే ఎప్పుడు ఏ ప్రశ్న వేస్తానో తెలియదు కాబట్టి మీరు రెడీగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. విచ్చలవిడిగా తిరిగారు. యూఆర్ రైట్. 32వ అధ్యాయం నిర్గమకాండంలో 25వ వచనంలో ఆ మాట అన్నాడు. 7వ వచనంలో ఆ మాట, ఇంకో మాట ముందు చెప్పాడు. దేవుడే చెప్పిన మాట. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. రైట్. కాగా 7వ వచనము, యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏమయ్యారు? అక్కడ ఆది కాండము 6వ అధ్యాయంలో మనుషులు ఎలాగున్నారు? చెడిపోయారు. విచ్చలవిడితనం. 7వ వచనంలో చెప్పాడు. 25వ వచనంలో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. టెస్ట్ పెట్టొచ్చా? పరీక్ష పెట్టొచ్చా? ఓకే. ఇక్కడ 25వ వచనంలో వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అంటే ఏంటి? మీరు దేవుని నమ్మిన ప్రజలా? మీకు నీతి నియమము లేదా? మీ దేవుడు అలాంటోడేనా? అది ఎగతాళి. మనల్ని చూస్తే ఎదురు వ్యక్తి తెలియాలి మనం నమ్ముకున్న దేవుడు అద్వితీయ దేవుడని, నెంబర్ 1. నెంబర్ 2, నైతిక విలువలు కలిగిన పరిశుద్ధుడు అని ఎవరిని చూస్తే తెలియాలి. అంటారా? ఓకే, మీరు ఆలోచించండి. చాలా శ్రద్ధగా ఆలోచించాలి. మనల్ని బట్టి దేవునికి అవమానము రాకుండా చూడాలి. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? కానీ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వెళ్ళి చెడిపోయారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తీయులు ఎలాంటి వారు? విగ్రహార్థకులు. ఇంకా ఆది కాండము 15వ అధ్యాయము 16-17 వచనాల్లో అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు. 14 నుంచి చదవండి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. రైట్. వీరు నీ ప్రజలు, అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతాడు. నీ ప్రజలు, నీ సంతానము ఐగుప్తు తమది కానిది. 13వ వచనం నుండి చదివితే తెలుస్తుందేమో, నేను తప్పు రాశాను. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. అమోరీయుల తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితృల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు. అమోరీయులు అంటే ఎవరు? కనానీయులు. దేవుడు మంచోడా చెడ్డోడా? మరి ఐగుప్తులకు నైతిక విలువలు కలిగి జీవించే అవకాశం ఇచ్చి ఉంటాడా? ఆ వచనంలోనే ఉంటుంది. ఆ వచనంలోనే వాళ్ళు దేవుడు చెప్పిన మాట లెక్క చేయరు. విగ్రహారాధనకు వ్యభిచారానికి అవినాభావ సంబంధము అంటారు. దేవుడు చెప్పిన మాటలు లెక్క చేయలేదు. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, ఏది పాపం కాదు. ఆ పరిస్థితిలో ఉండే ఐగుప్తులతో యోసేపు తన వాళ్ళు
ఎలాంటి ఏం పని వృత్తి ఏమిటి అని చెప్పాడు? గొర్రెల కాపరి అంటే ఐగుప్తులకు ఎలాగా? ప్రేమ అంటే అసహించుకుంటారు. ఎవరు అసహించుకుంటారు? మన దేశంలో కూడా మనుషులు అసహించుకుంటారు. అందులో ఆ జోలికి వెళ్ళొద్దు. మనం మనుషుల్ని మనుషులుగా చూడరు, మనుషులుగా చూడరు. దారుణం అది. అడిగితే అదిగో చిచ్చు పెడుతున్నాడు, మనుషుల మధ్య మతం తీసుకొస్తున్నాడు అని ఈ లోకంలో వాళ్ళు అంటారు. ఓకే. ఐగుప్తీయులు అసహ్యమైన పనులు చేసేవారు. వారితో సహవాసం చేస్తే తన వాళ్ళు ఏమైపోతారని యోసేపు బాధ. ఏమైపోతారు? ఎందుకు పాడైపోతారు? నోహు కాలంలో లోకమంతా చెడిపోయినా ఏ కుటుంబం మాత్రమే భక్తి కలిగి జీవించింది. మరి అక్కడ నోహు కాలంలో భక్తిగా జీవించి యోసేపు సంతానం వారు కానీ ఇశ్రాయేలీలు ఎందుకు జీవించలేదు? నాయకుడు ఉండాలి, నాయకుడు బలంగా ఉండాలి, నాయకుడు ఎప్పుడు హెచ్చరిస్తూ ఉండాలి, బుద్ధి చెప్తూ ఉండాలి. నోహు తన కుటుంబానికి చెప్పగలిగాడు. మోషే ప్రజలతో చెప్తున్నా సరే ఈ ప్రజలు మోషేను లెక్క చేయరు. కనబడకపోతే ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని దానికి ఏమని పేరు పెట్టారు? యెహోవా అని. రేపు పండుగ అనగానే డబ్బులు ఇచ్చేశారా? బంగారు పోగులు, చెవులకు ఉండే పోగులన్నీ తీసి దేనికి ఇచ్చేశారు? దూడ తయారు చేయడానికి. ఇలాంటి పనులకైతే డబ్బులు బాగా ఖర్చు పెడతారు కదా. అదే దేవుని ఎవరికైనా ఇబ్బందులు ఉండే వాళ్ళకు బంగారు పోగులు తీసుకొచ్చి ఇచ్చేస్తారా? పండుగ అయితే బాగా ఆలోచించండి. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. ఓకే. ఐగుప్తీయులతో స్నేహం చేయొద్దు అంటే వీళ్ళు చేశారు. ఎంతకాలం చేశారు? సువార్థికులకు ఒక ప్రశ్న. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 15:33 ఏముంది? దుష్ట సాంగత్యము. వెరీ గుడ్. అంటే సాంగత్యం వల్ల ఏం జరుగుతుంది? మంచి గుణాలు పోతాయి. వాటి స్థానంలో వస్తాయా? రావా? నిజాయితీగా చెప్పండి చూద్దాం. వాళ్ళు అవునో కాదు, వాళ్ళిద్దరికే పెడతాం. ఏం పెట్టమని క్రీస్తున్నాడు. ఓకే. పలానా వ్యక్తితో సహవాసం చేసిన తర్వాత ఈ మంచి గుణాలు నేర్చుకున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పేరు చెప్పొద్దు. దాన్ని పలానా వాళ్ళతో స్నేహం చేసి ఈ మంచి గుణాలు నేర్చుకున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 1 2 3 4 5 6. గుడ్. సరే. ఇంకో దాన్ని తిరిగేసి వేద్దాం. అదే ప్రశ్న. తిరిగేసి ఇటు అడుగుతాం. వాళ్ళకి ఒక ప్రశ్న వేసినప్పుడు మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న వేయకూడదా? ఫలాని వ్యక్తితో స్నేహం చేయడం వల్ల నా చెడ్డ గుణాన్ని మానుకోగలిగాను అని మీలో ఎవరైనా చెప్పగలరా? భర్త కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు. ఫలాని వాళ్ళతో స్నేహం చేయడం వల్ల ఈ చెడ్డ గుణాన్ని మానుకోగలిగాను. ఆ గుణాలు ఏమిటో చెప్పొద్దు, కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ స్నేహితులు ఫలాని వ్యక్తితో స్నేహం చేసి ఈ చెడ్డ గుణాన్ని నేను మానుకోగలిగాను. అమ్మా మరి చెయ్యొద్దు. 1 2 3. ఈమె ఆగి అమ్మ మా నాన్నగారు ఏదైనా అనేస్తారేమో. అమ్మ ఇక్కడ లేచింది. ఎక్కిన తర్వాత తల్లి, కూతురు, తండ్రి ఎవ్వరు జ్ఞాపకం రారమ్మా. స్టూడెంట్స్, నేను టీచర్ అంతే. భర్తతో స్నేహం చేస్తే భార్య తన పద్ధతులు మార్చుకోలేదా? ఏవి మంచిగా చెడ్డవా?
చెడును మానుకొని మంచిని నేర్చుకోవడం. అలాంటి వాళ్ళు స్త్రీలు ఎవరైనా ఉన్నారా? పెళ్ళైన తర్వాత చెడు మానేసిన వాళ్ళు, గయ్యాళతనం మానేసిన వాళ్ళు, ఇంటి దగ్గరేమో పెళ్లి కాకముందు అరిస్తే అందరి మీద అరిచేదేమో, పెళ్ళి అయిన తర్వాత గుప్చప్. పెళ్లి చేసుకున్న తర్వాత ఏ చెడ్డ గుణాన్ని మానుకోగలిగాను అంటే ఏ గుణం చెప్పొద్దు, మళ్ళీ బాగోదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? భర్త సహచర్య వల్ల ఒక చెడ్డ గుణాన్ని మానుకోగలిగాను. అది కష్టమేనమ్మా? కష్టమేనా? ఏది కష్టం అంటే భర్త కంటే ఏది ఎక్కువ మాట? ఈయన ఎటో తిప్పెత్తాడు. ఉదయం ఒక అబ్బాయిని అడిగితే బైబిల్ చదువుకోవడానికి 4 గంటలు, ఫోన్ చూసుకోవడానికి 4 గంటలు అన్నాడు. ఏమయ్యా, దేవుని తీసుకెళ్ళి ఫోన్తో సమానంగా చూస్తావా అన్నాడు. మళ్ళీ మాట్లాడలేదు. దేనికి ఎక్కువ టైం కేటాయిస్తామండి? అమ్మా ఎవరెక్కువట? నా ప్రశ్న మీరు అర్థం చేసుకుంటే బహుశా అందరం మేలు పొందుతామేమో. నాకు దేవుడి కంటే మొబైల్ ఎక్కువ కదా, ఎక్కువ టైం గడిపేది దేంతో? ఒకసారి ఆలోచించండి. ఎక్కువ టైం గడిపేది దేంతో? మొబైల్తోనా? అంటే ఎవరికంటే అది ఎక్కువ. మరి పరలోకం ఎలాగా? పరలోక ప్రవేశం అది. భార్య కంటే ఎక్కువే కదా మొబైల్. చాలా కేసులు వచ్చాయి నా దగ్గరికి. భార్య కంటే ఎక్కువే కదండి కదా. మీ ఆవిడ రావద్దుగా, ధైర్యంగా చెప్పేస్తా కదా. వస్తే ఉన్నప్పుడు ఇప్పుడు ఓకే. మన పాఠం ముందుకు సాగాలి. సో దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఎక్కడి నుంచి చెప్పండి? నేను ముందు చెప్పాను. ఏంటది? 1 కొరింథీ 15వ అధ్యాయము. యేసు ప్రభుతో స్నేహం చేస్తున్నామా? యేసు ప్రభుతో స్నేహం చేస్తున్నావా? ఏమైనా నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నావు చూద్దాం. గుడ్. సువార్త సేవ చేయడం. ఆయన ఎప్పుడు సువార్తకు తిరుగుతూనే ఉన్నాడు. అది నేర్చుకున్నాను. సాక్షి నన్ను నిలదీయడము. నిలదీసింది ఎప్పుడైనా? భర్తకు ఎదురు చెప్పి తిండి మానేసిన భార్య ఎక్కడైనా ఉంటుందా? చేయడం చూద్దాం. మీ భర్తలు ఇక్కడే ఉన్నారు, చెప్పండి. భర్తకు ఎదురు చెప్పి ఆ రోజు ఆ పూట తిండి మానేసే భార్య బాధతో అయ్యో దేవుని ఆజ్ఞాన్ని మీరేనే. భర్త తినకపోయినా తినేసే భార్యలు ఉంటారా? మీకు ఒక జోక్ చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక పల్లెటూరుకి వెళ్ళాము, విజయవాడ దగ్గర. ఆ వాక్యం చెప్తూ ఉన్నా. ఆ భర్త 2వ రోజు నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఏం తెలుసా? నేను ఊరు నుండి వచ్చానండి, మా ఆవిడ వంట చేస్తుందండి, 4 గుడ్లు తెచ్చిందండి,